హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరూస్ వరల్డ్. ఈ వీడియో వచ్చేసి సండే రోజు మేము యాదగిరిగుట్ట వెళ్ళాము. ఆరూస్ తీసిన వీడియో. సో సండే అంటే ఎక్కువ పబ్లిక్ ఉంటారనుకున్నాం, బట్ నార్మల్గానే ఉన్నారు. అండ్ అందులోటి వచ్చేసి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మొన్న 18th నుంచి 28th వరకు ఉంటాయంట. సో మరి దానికి కూడా ఎక్కువ క్రౌడ్ ఏం లేదు, నార్మల్గానే ఉన్నారు. అండ్ అక్కడ వచ్చేసి మా పాప వాళ్ళు స్నానం చేసేసి రెడీ అయ్యి అండ్ మేము బస్సు ఎక్కేసి వచ్చాము. మాకు ఫ్రీ బస్ దొరికింది. అండ్ ఇప్పుడు ఎందుకో కొంచెం పల్లె వెలుగు బస్సెస్ ఉంటాయి, కొంచెం పెద్ద బస్సెసే పెట్టారు, చిన్నవి కాకుండా యాదగిరిగుట్ట నుండి పైకి రావడానికి. సో అక్కడ దర్శనం చేసుకొని అంతా అయిపోయిన తర్వాత మేము వచ్చేసి స్వర్ణగిరికి వచ్చాము. యాక్చువల్గా ఏంటంటే అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేము వీడియోస్ తీయలేదు, మొబైల్స్ కిందనే పెట్టేసి వెళ్తాం కదా. సో మళ్ళీ లాకర్ దగ్గరికి వెళ్ళాలి, అప్పటికి చాలా ఎండ ఉంది. అండ్ ఇప్పుడు బ్రహ్మోత్సవాలు కదా, అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, క్లాసికల్ పర్ఫార్మెన్సెస్. మేము కొన్ని అయితే తీసాము, బట్ మొబైల్ పైకి తీసుకెళ్ళి ఉంటే బాగుండేది ఆఫ్టర్ దర్శనం తర్వాత. బట్ మా వాళ్ళకి ఓపిక లేక ఎవరు తీసుకొని రాలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక మేము ఆఫ్టర్ దట్ మేము వచ్చేసి స్వర్ణగిరికి వచ్చాము. ఇక్కడ కూడా అంత క్రౌడ్ ఏం లేరు, తొందరగానే దర్శనం అయిపోయింది. అండ్ ఇక్కడ చూడండి మా వాళ్ళంతా వెళ్తున్నారు పైకి. ఇక్కడ వచ్చేసి నేను మా హస్బెండ్కి ఫోన్ అడుగుతున్నాను, మీరు వెళ్ళండి నువ్వు పాప, నేను వీడియో తీస్తా అని చెప్పేసి. ఇక్కడ మా పాప హాయ్ చెప్తుంది మీ అందరికీ. అండ్ వచ్చేసి బట్ ఎండలు అయితే చాలా ఉంది, ఫుల్ సమ్మర్ స్టార్ట్ అవ్వక ముందుకే ఎక్కువ అనిపించింది. అండ్ మేము అక్కడ దర్శనం చేసుకొని యాదగిరిగుట్ట మేము స్వర్ణగిరికి వచ్చేసరికి మొత్తం అలసిపోయాము. చాలా అంటే చాలా టైర్డ్ అనిపించింది, మేబీ ఎండల వల్ల కావచ్చు అనిపించింది. అండ్ ఇక్కడ చూడండి మా పాప ఇక ఫుల్ తిరుగుతుంది, ఆమెకి ఏవైనా కాలుతున్నాయి కాళ్ళు అక్కడ, అయినా కూడా తిరుగుతుంది ఆగకుండా. అలా స్పేస్ ఎక్కువగా ఉంటే తనకు చాలా ఇష్టం. అండ్ ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకొని మేము ఇక్కడికి బయటికి వచ్చాము. అండ్ ఇక్కడ కూడా ఆమెను ఎవరో ఒకరు ఎత్తుకోవడం ఆడించడమే జరుగుతుంది. ఆమె అయితే చాలా యాక్టివ్గానే ఉంది. యాక్చువల్గా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కొంచెం బాగా ఏడ్చింది, బట్ ఈసారి యాక్టివ్గానే అన్నీ చూసినాయి. యాక్చువల్గా తనకు దేవుళ్ళు అంటే చాలా ఇష్టం, చాలా బాగా మొక్కుతుంది తను. అండ్ దేవుళ్ళని వాటర్ అంటే ఇంకా ఇష్టం తనకి, బాగా ఆడుకుంటుంది. తనని కిందకి దించకుండా పైన నిల్చోబెట్టాలంటే తనే ఆ వాటర్ని అందుకుంటా అని చెప్పేసి కాసేపు ఏడ్చింది. ఇక్కడ మేము తీసుకెళ్తున్నందుకు కూడా ఏడుస్తుంది, నేను రాను ఆ వాటర్ దగ్గరే ఆడుకుంటా అని చెప్పేసి. సో తను ఏది చూస్తే అది ఆడుతా అనేసే ఏడుస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, మేబీ బ్రహ్మోత్సవాలు అని చెప్పేసి ఇక్కడ విగ్రహాలన్నీ బయటికి తీశారు. అండ్ యాదగిరిగుట్టలో కొంచెం దర్శనం అనేది లేట్ అయింది. సో చాలామంది ఆ క్రౌడ్ అంతా మళ్ళీ ఇక్కడికే వచ్చేసారు, బట్ మరీ ఎక్కువైతే లేరు, ఎవ్రీ సండే ఉండే అంత అయితే లేరు, ఇప్పుడు తక్కువగానే అనిపించారు నాకు. ఇక్కడ చూడండి చాలా విగ్రహాలు అయితే బయటకు తీశారు స్వాముల వారివి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్వర్ణగిరిలో ఇట్లా 360 కెమెరా ఇది వరకు ఉంటుండే, బట్ అవి తీసేశారు, ఎందుకో తెలీదు. ఓన్లీ పిల్లలకి ఈ గేమ్స్ మాత్రమే పెట్టారు. అండ్ ఈ గేమ్ వచ్చేసి పర్ పర్సన్ 20 రూపీస్ అంట పిల్లలకే. ఇదేమో కొంచెం చిన్నపిల్లలు అట్ వేరేది ఉంది, అక్కడ కొంచెం పెద్దవాళ్ళకి. అది కూడా మళ్ళీ 20 రూపీస్ పెట్టి 3 minutes ఆడిపిస్తారంట అందులో. ఆల్రెడీ మా వాళ్ళు ఫస్ట్ టైం ఎక్కారు, అండ్ ఇది వచ్చేసి సెకండ్ టైము. మా పాప అయితే ఈ గేమ్ బాగా ఎంజాయ్ చేసింది, తీసుకొని వెళ్తుంటే కూడా రావట్లేదు. 2 times ఎక్కాక కూడా మళ్ళీ ఇదే గేమ్ ఆడుతా అని చెప్పేసి ఏడ్చింది. స్టిల్ మేము తీసుకొని వెళ్తుంటే కూడా రావట్లేదు, రిటర్న్ ఇక్కడికే పరిగెత్తుకుంటూ వస్తుంది, నేను ఆడుతాను అదే గేమ్ అని చెప్పేసి. తనకు బాగా నచ్చింది ఈ గేమ్. అండ్ వచ్చేసి బట్ ఎక్స్పెన్సివ్ అనిపించింది, 20 రూపీస్ 3 minutes అంటే. వాళ్ళకి ఏం ఎంజాయ్ చేసిన ఫీల్ అయితే అనిపించలేదు నాకైతే. కొంచెం టైం అనేది ఎక్కువ పెట్టుంటే బాగుండు అనిపించింది. అండ్ అంతే ఈ వీడియో. బాయ్, స్టే ట్యూన్ అండ్ లైక్, సబ్స్క్రైబ్.